మీరు ఎప్పుడైనా దేవుడు మీకు అనిపించినట్టు పని చేయక నిరాశ చెందారా? ఈ రోజు కథ మనకు దేవుని విధానాలు మారవచ్చు, కానీ ఆయన శక్తి మరియు లక్ష్యం ఎప్పుడూ స్థిరంగా ఉంటాయని చూపిస్తుంది. ఈ భాగం హృదయం లోతైన సత్యాన్ని వెల్లడిస్తుంది. దేవుని మార్గాలు మన అంచనాలకు పరిమితం కావు. ఆయన వరాలు అమ్మకానికి ఉండవు. ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడు, కానీ ఎప్పుడూ తన నిబంధనలపై, మన వాటిపై కాదు. మన కథ అనేక అద్భుతాలతో మొదలవుతుంది. ఒకదానికొకటి చాలా భిన్నంగా కనిపిస్తాయి. మొదటగా ప్రవక్త వండిన పాత్రలో మరణం ఉంది. ఆ సంక్షోభాన్ని కేవలం పిండి వేసి పరిష్కరించారు. తర్వాత ఆహార కొరత ఉంది. అది 20 రొట్టెలను 100 మందికి పెంచి తినిపించడంతో పరిష్కరించబడింది. కానీ మన కథలో నామాను శక్తివంతమైన అరామియ సేనాధిపతి. అతనికి కుష్టు వ్యాధి ఉంది. దేవుని యోజన అనుకోని వనరుల ద్వారా వెలుగులోకి వస్తుంది. నీగా పట్టుబడిన అమ్మాయి ఆమె నామాలను ప్రవక్త వద్దకు పంపుతుంది. ఇశ్రాయేలు రాజు స్వస్థత కోసం వచ్చిన అభ్యర్థనతో భయపడిపోతాడు. కానీ ఎలీషా ప్రశాంతంగా ఇలా అంటాడు, అతను నా వద్దకు రానివ్వండి, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలుస్తుంది. అంతా తారుమారు చేసే క్షణం తర్వాత వస్తుంది. ఈ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి ఎలీషా బయటకే రాడు. కేవలం యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని సూచనలు పంపిస్తాడు. నామాను ప్రతిస్పందన అమూల్యం. అతను తప్పక బయటకు వచ్చి నా ఎదుట నిలబడి యెహోవా నామాన్ని పిలుస్తారని అనుకున్నాను, మరియు ఆ ప్రదేశం మీద తన చేయి ఊపి నా కుష్టు వ్యాధిని నయం చేయము. తాను ఊహించినట్టు స్వస్థత రాలేదు. అసహనంగా ఉన్నాడు. తన అహంకారం తన అద్భుతానికి అడ్డుగా నిలుస్తుందని అతనికి అర్థం చేసేందుకు అతని సేవకుని జ్ఞాన సలహా అవసరం. ప్రవక్త నీకు గొప్ప పని చేయమని చెప్పి ఉంటే నీవు చేయకుండా ఉండేవాడివా? నామాను చివరికి వినమ్రతతో సూచనలను అనుసరించగా అతను పూర్తిగా స్వస్థత పొందాడు. అతని చర్మం పిల్లవాడి చర్మంలా మారుతుంది. తర్వాత ఏమి జరుగుతుందో చూడండి. నేను డబ్బు చెల్లించేందుకు చూస్తాడు. దేవుని శక్తి అమ్మకానికి కాదని ఎలీషా గట్టిగా ఎలాంటి పారితోషికాన్ని తిరస్కరిస్తాడు. ఇక్కడే ఎలీషా సేవకుడు గేహజీ దురదృష్టకరమైన తప్పు చేస్తాడు. తన యజమాని తిరస్కరించిన దానిని పొందేందుకు నామాను వెనక పరిగెత్తి తల కోసం సంపదను పొందేందుకు అబద్ధం చెబుతాడు. పర్యవసానం నామాను నొండిపోయిన కుష్టు గేహజీ అతని సంతానిపై శాశ్వతంగా అంటిపడుతుంది. ఈ కథ మరొక అద్భుతంతో ముగుస్తుంది. ఇనుప గొడ్డలి తేలిపోవడం ద్వారా దేవుని విధానాలు మారవచ్చు, కానీ ఆయన శక్తి ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని మళ్లీ చూపిస్తుంది. మరి ఈ సత్యాలను మనం ఈ రోజుల్లో ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, దేవుని మార్గాలు తరచూ మన అంచనాలను సవాలు చేస్తాయని గుర్తించాలి. ఆయన రాజు అధికారానికి దాసి మాట ఉపయోగించవచ్చు, లేదా ఆయన శక్తిని గొప్పగా ప్రదర్శించడానికంటే సూచనలు ఉపయోగించవచ్చు. దేవుడు దేవుడే. దేవుని విధానాలపై దృష్టి పెట్టకుండా ఆ విధానాల దేవునిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు పునరుజ్జీవనం మన జీవితాల్లో తరచుగా వస్తుంది. దేవుడు గతంలో ఎలా చేశాడో దానిపై మనం దృష్టి పెట్టడం, ఆయనను అదేవిధంగా ఈరోజు చేయాలని ఆశించడం సులభమే. నా భార్యను నేను 60 సంవత్సరాలుగా జీవిస్తూ సేవ చేస్తున్నాము. దేవుడు సమకూర్చాడు. ఆయన చేయమని ఇచ్చిన ప్రతిదానిని చేయడానికి శక్తిని ఇచ్చాడు. చాలా సందర్భాల్లో ఆయన సమకూర్పు ప్రజల ఉదారత వల్ల వచ్చింది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నా హృదయానికి మృదువుగా మా కార్యాలయ భవనాన్ని అమ్మాలని చెప్పాడు. ఆ సమయంలో అది అసాధ్యంగా అనిపించింది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, రుణాలు పొందడం కష్టంగా మారింది. మీ దేవునికి యోచన ఎక్కడి నుంచో మరో దేశానికి చెందిన కొనుగోలుదారు నగదు పట్టుకుని వచ్చాడు. ఇంత పెద్ద మొత్తాన్ని నేను ఎప్పుడూ నిర్వహించలేదు. దానితో ఏమి చేయాలో తెలియదు. భక్తిపరమైన సలహాదారులతో మాట్లాడి ప్రార్థనలో గడిపిన తర్వాత ఆ డబ్బును పెట్టుబడి చేసి లాభాలను. అయితే ఆయన నన్ను సరైన పెట్టుబడి గ్రూప్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 16 సంవత్సరాలు ఆ పెట్టుబడిలో లాభాలతో మనం. ఇది దేవుడు మనకు సాధారణంగా సమకూర్చే విధానం కాదు, కానీ ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవి.
నామాను తనకు స్వస్థత ఎలా రావాలో ఉన్న అంచనాలను వదిలిపెట్టాల్సిన అవసరం వచ్చినట్లే మనము దేవుని అనూహ్యమైన సమకూర్పులో ఆశీర్వాదాల పద్ధతులకు మన హృదయాన్ని తెరిచి ఉంచాలి. రెండవది, గర్వం మనలను దేవుని సమకూర్పును చూడకుండా అందులను చేస్తుంది. కొన్నిసార్లు కావాల్సిన అద్భుతం సాధించాలంటే సరళమైన విధేయతను. మూడవది, దేవుని బహుమతులు ఎప్పుడూ వినండి, అవి ఎప్పుడూ అమ్మకానికి ఉండవు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన శక్తిని వాణిజ్యపరచడం అవినీతికి దారితీస్తుంది. ఈ కరం యేసు అనుచరులకు ఇది అత్యంత ముఖ్యమైన పాఠం. ముఖ్యంగా నాలుగవది, దేవుని పద్ధతులపై మనం నమ్మకం ఉంచాలి. అవి ఎంత సరళంగా కనిపించినా లేదా మన అంచనాలకు సరిపోకపోయినా చివరగా మన హృదయాలను లోభం నుండి కాపాడుకోవాలి. లోభం మనకు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఈ కథాశక్తి మనకు దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఎత్తైనవని చూపించడంలో ఉంది. ఆయన మన అంచనాల ప్రకారం లేదా మనకు ఇష్టమైన పద్ధతుల ద్వారా పని చేయకపోవచ్చు, కానీ ఆయన శక్తి మాత్రం ఏమాత్రం తగ్గదు. దేవుడు పనిచేయగలడా లేదా అనేది ప్రశ్న కాదు. ప్రశ్న మనం ఆయన విధానంలో ఆయన అద్భుతాన్ని స్వీకరించేందుకు మనం వినమ్రంగా ఉంటావా అనే విషయమే.